ఏ కష్టం వచ్చినా కడుపులో బిడ్డకు ఏం కాకూడదని నవమాసాలు మోస్తుంది తల్లి. బిడ్డ భూమి మీద పడ్డప్పటి నుంచి ఎదిగే వరకు ఆకలనేది తెలియకుండా పెంచుతుంది. తన ఆకలిని మరిచి బిడ్డ కోసం త్యాగం చేస్తుంది. కానీ ఆ బిడ్డే పెరిగి వృద్ధాప్యంలో ఉన్న తన తల్లికి పిడికెడు మెతుకులు పెట్టడానికి విలువ కడుతున్నాడు. ఆస్తి ఇస్తేనే కూడు పెడతానంటూ బేరాలాడుతున్నారు. నలుగురు కొడుకులను కన్నా ఈ తల్లి పరిస్థితి ఇదే. ఆస్తి ఇవ్వలేదని చిన్న కొడుకు ఇంటి నుంచి తరిమేస్తే ఆస్తి తీసుకున్న ముగ్గురు కొడుకులు బువ్వ పెట్టడానికి బేరమాడుతున్నారు. దీంతో ఓ ముదుసలి తల్లి కలెక్టర్ను ఆశ్రయించింది. ఈ అమానవీయ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మల్కద్లో జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకలలో నలుగురు కొడుకులున్న ఓ తల్లి అనాథైంది. ముగ్గురు కుమారులు తన తల్లి పేరుపై ఉన్న భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. భూమిని లాక్కుని తల్లిని ఇంటి నుంచి గెంటేశారు. తల్లిని చూసుకోవాలని పంచాయతీ పెద్దలు తీర్మానించగా కనీస కనికరం లేకుండా కుదరదని చెప్పేశారు. కావాలంటే ఒక్కొక్కరు 50,000 రూపాయల చొప్పున ఇస్తామంటూ బేరాలాడారు. కానీ తనకి పైసలేమీ వద్దని, తిండి పెడితే చాలని వేడుకుంది. అయినా కుమారులు కనికరించలేదు. చివరికి చిన్న కుమారుడు ఏడాది పాటు తిండి పెట్టి ఆస్తి ఇవ్వనప్పుడు తానెందుకు తల్లిని చూడాలని బయటకు పంపేశాడు. ఏం చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ తల్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. తన భూమిని తనకు ఇప్పించాలని వేడుకుంది. నలుగురు కొడుకులు ఉంటే ముగ్గురు కొడుకులు మా మేస్తం భూమి నీకెందుకని గుంజుకున్నారు. 3 ఎకరాల భూమి ఉంటే తీసుకున్నారు సార్. ఇంకా నాకు కూడా వేస్తలేరు, బయట చెప్పినారు. ఏం చేసుకుంటావు చేసుకోని. ఇప్పుడు నా భూమి నాకు కావాలి. నాకు భూమి పెడతలేరు. నన్ను మందిలో పడితే అడుకొని తినొచ్చిన కలెక్టర్కి పత్రం